మొన్నటి వరకు మా నీళ్ళు ఆపేశారు, మమ్మల్ని అన్యాయం చేశారంటూ ఏడ్చిన పాకిస్తాన్కు ఇండియా నీళ్లు రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు పాకిస్తాన్ కొంప ముంచింది. ఎందుకంటే ఇండియా నీళ్లు వదులుతున్నట్లు పాక్ తెలీదు. అదిగాక ఇండియా ఇప్పటిదాకా నీటి ఫ్లోని ఆపి ఒక్కసారిగా పాక్ మీదకు వదలడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై జీలం నది ఒక్కసారిగా విరుచుకుపడింది. దాంతో పాకిస్తాన్ ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించగా ఇప్పుడు అదంతా వరదల్లో కొట్టుకుపోతుంది. అయితే ఇండియా కావాలని అక్కడ వరదలు సృష్టించిందా? ఇండియా చేస్తున్న ఈ వాటర్ వార్ గురించి పాక్ ఏమంటుంది? ఇండియా కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతుందా? ఈ వరదల వల్ల పాకిస్తాన్ జల సమాధి కాబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో సీరియస్ అయిన ఇండియా ఈ దాడికి పాకిస్తానే కారణమని తెలుసుకొని వారి మీద పలు ఆంక్షలు విధిస్తూ వారికి ఇండియా నుండి వెళ్తున్న సింధు నది జలాలను ఇండియా ఆపేసింది. అయితే ఈ విషయం మీద అక్కడి నాయకులు ఇండియా మీద, మోదీ మీద చాలా సీరియస్ అయిపోయారు. దాంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో మరియు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లు మాకు రావాల్సిన నీళ్ళు ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపేస్తాం, అలాగే సింధు నదిలో నీటికి బదులు భారతీయుల రక్తాన్ని పారిస్తామంటూ ఇష్టం వచ్చినట్లుగా వాగారు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా నీళ్ళు ఆపేయడం యుద్ధానికి దారితీస్తుందని మాట్లాడారు. దాంతో నీళ్ళు అంటూ ఏడుస్తున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పడం కోసమే ఇండియా పీఓకేలోకి జీలం నదిని వదిలింది. అయితే 2-3 రోజుల నుండి ఇండియా ఆ నీటిని ఎటు వెళ్లకుండా ఆపడం వల్ల నీటి ఫ్లో ఎక్కువై జీలం నది పీఓకేని వరదలతో ముంచెత్తింది. దాంతో పాకిస్తాన్ అక్కడ హై అలర్ట్ ప్రకటించింది. దీని గురించి అక్కడ నాయకులు మీడియాలో మాట్లాడుతూ ఇండియా కావాలనే తమపై అన్యాయంగా నీటిని వదిలి వరదలు సృష్టించిందని, యుద్ధం వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియా ఇలా చేయడం కరెక్ట్ కాదని వారు తెలిపారు. ఇక పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ అయితే ఇండియా సింధు జలాలను ఆపి యుద్ధమే కోరుకుంటుందని, ఇండియా కోసమే పాకిస్తాన్ 130 న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేసిందని మాట్లాడాడు. ఎంత చేసినా పాకిస్తాన్ వాళ్లకు మాత్రం సిగ్గురాదనడానికి వీడో ఎగ్జాంపుల్. అయితే ఇదంతా ఇండియా జీలం అనే ఒక్క నది నీళ్లు వదిలితేనే జరిగింది. అదే పాకిస్తాన్కు వెళ్తున్న సింధు చినాబ్ నీటిని కూడా ఇండియా చెప్పకుండా గనక రిలీజ్ చేస్తే ఆ నీరంతా ఒక్కసారిగా సునామీలా విరుచుకుపడి భయంకరంగా వరదలు వచ్చి రాత్రికి రాత్రే పాకిస్తాన్ జలసమాధి అయిపోతుంది. అప్పుడు పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇండియా పాకిస్తాన్ల మధ్య పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారిపోతూ ఏ క్షణమైన యుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇండియాకు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మద్దతు తెలపగా అమెరికా తన యుద్ధ విమానాన్ని ఇండియాకు పంపి యుద్ధంలో తన పూర్తి సపోర్ట్ ఇండియాకు ఉందని చెప్పింది. దాంతో అసలే పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఆర్మీ, ఎక్కువ వెపన్స్ ఉన్న ఇండియాకు అమెరికా కూడా హెల్ప్ చేయడంతో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. అయితే ఇలాంటి టైంలోనే పాకిస్తాన్ తన మిత్ర దేశమైన చైనా సహాయం కోరింది. ఆ మేరకు చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన పాకిస్తాన్ ప్రభుత్వానికి చైనా పాకిస్తాన్కు మద్దతిస్తూ తనకు తోడుగా ఇండియా మీద యుద్ధం చేయడానికి సహాయం అందిస్తుందని తెలిసింది. దాంతో ఇండియాకు పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో చైనా కూడా అడుగుపెట్టింది. ఇక చైనా దగ్గర చూసుకుంటే అమెరికా, రష్యాల తర్వాత చైనా దగ్గరే ఎక్కువ ఆర్మీ, ఆయుధాలు, క్షిపణులున్నాయి. దాంతో ఎప్పటి నుండో ఇండియాతో యుద్ధం చేయాలనుకున్న పాకిస్తాన్కు చైనా కూడా తోడవడంతో ఈసారి ఇండియాను ఎలాగైనా నాశనం చేసుకొని కాశ్మీర్ మాత్రమే కాదు ఇండియా మొత్తాన్ని పాక్ ఆక్రమించాలని చూస్తుంది. దాంతో తమకు చైనా సపోర్ట్ ఉందని అక్కడి నాయకులు ఇష్టం వచ్చినట్లు ఇండియాను, మోదీని తిట్టడం మొదలుపెట్టారు. తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలు అన్నీ ఇండియా వైపుకే గురిపెట్టి ఉన్నాయని బెదిరిస్తున్నారు. అయితే ఈ విషయం మీద మనం అంతగా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్కు చైనా హెల్ప్ చేస్తున్నామని ప్రకటించిందో అప్పుడే ఈసారి యుద్ధ విమానాలే కాదు తమ వెపన్స్, ఆర్మీ సపోర్ట్ మొత్తం ఇండియాకు ఉంటుందని తెలిపింది. అమెరికాకు, చైనాకు అస్సలు పడదు. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అమెరికా వాడుకొని అటు పాకిస్తాను, ఇటు చైనా నాశనం చేయాలని అమెరికా భావిస్తుంది. ఇదే జరిగితే అది ఇండియాకు కూడా ప్లస్సే అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఇండియాకు ఎప్పటి నుండో ఉన్న తలనొప్పి. చైనా కూడా ఈ మధ్య మెల్లగా ఇండియాను ఆక్రమించుకోవాలని చూస్తుంది. సో ఈ 2 దేశాలు యుద్ధంలో దెబ్బతింటే అది అమెరికాతో పాటు ఇండియాకు కూడా లాభమే. అయితే ఎప్పుడైతే ఇండియాతో కలిసి అమెరికా కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోతుందని తెలిసిందో దెబ్బకు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, అధికారులు షాక్ అయ్యారు. దాంతో వేల మంది పాక్ ఆర్మీ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి దేశం వదిలి పారిపోతున్నారు. అలాగే యుద్ధం రాబోతుందని ఎప్పుడో తన ఫ్యామిలీని వేరే దేశం పంపించిన పాక్ ఆర్మీ జనరల్ కూడా ఇప్పుడు అమెరికా, ఇండియాతో కలిసి యుద్ధం చేయబోతుందని తెలియగానే కనబడకుండా విదేశాలకు పారిపోయాడని సమాచారం. అయితే ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా సాయంతోనే ఉగ్రదాడికి పాక్ పాల్పడినట్లు తెలుస్తుంది. ఉగ్రవాదులు చైనీస్ యాప్ల ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. పలు డివైస్లను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. పహల్గామ్ దగ్గర కూడా ఒక చైనీస్ శాటిలైట్ ఫోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ భారత్ ఉద్రిక్తత పరిస్థితుల్లో రంగంలోకి రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఇటీవల
63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వాటిని అనుకున్న టైం కంటే ముందే ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్ను కోరారు. ఉగ్రదాడి తర్వాత భారతదేశం నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. అందుకు పహల్గామ్లో ఉగ్రదాడిపై మొదట పాక్ ప్రభుత్వం చేసిన కామెంట్లు కారణం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతుంది. తమ మిత్ర దేశం టర్కీని పాక్ సహాయం కోరింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం టర్కీకి చెందిన C-130 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం పాకిస్తాన్ చేరుకుంది. ఈ విమానంలో టర్కీ పాకిస్తాన్కు ఇంధనంతో పాటు ఆయుధాలు తరలించినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యానికి ఇంధనం కొరత తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం భారీ యుద్ధాలు లాంటివి చేయడం అసాధ్యం. ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాలంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చికెన్ ధర కిలో ఏకంగా 800కు చేరింది. బియ్యం కిలో 340కి, గుడ్లు డజన్ 332కి, పాలు లీటర్ 224కు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వాళ్ళ ఆకలి చావులతో అలవటించే పరిస్థితిలో కొట్టుమిటిలాడుతుంది పాకిస్తాన్. ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ సతమతమవుతుండగా పొరుగు దేశం భారత్తో ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమయ్యాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 25 మందికి పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా స్పందించారు. దాడికి బాధ్యులైన వారిని, వారి వెనుక ఉన్న వారిని భారత్ తీవ్రంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈ దౌత్యపరమైన ఉద్రిక్తత కూడా పాకిస్తాన్ ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. ఒకవైపు అంతర్గత ఆర్థిక సంక్షోభం, మరోవైపు బాహ్య ఒత్తిళ్లతో పాకిస్తాన్ నాయకత్వం సతమతమవుతుంది. అటు సింధు నదీ జలాల ఒప్పందాన్ని, పాక్తో ఉన్న ఒప్పందాన్ని భారత్ పూర్తిగా రద్దు చేసింది. దీంతో సాగునీటి కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే ఆకలి చావులతో ఉన్న పాక్ను మరింత సంక్షోభంలోకి నెడుతుంది. మొన్నటి వరకు మా నీళ్ళు ఆపేశారు, మమ్మల్ని అన్యాయం చేశారంటూ ఏడ్చిన పాకిస్తాన్కు ఇండియా నీళ్లు రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు పాకిస్తాన్ కొంప ముంచింది. ఎందుకంటే ఇండియా నీళ్లు వదులుతున్నట్లు పాక్ తెలీదు. అదిగాక ఇండియా ఇప్పటిదాకా నీటి ఫ్లోని ఆపి ఒక్కసారిగా పాక్ మీదకు వదలడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై జీలం నది ఒక్కసారిగా విరుచుకుపడింది. దాంతో పాకిస్తాన్ ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించగా ఇప్పుడు అదంతా వరదల్లో కొట్టుకుపోతుంది. అయితే ఇండియా కావాలని అక్కడ వరదలు సృష్టించిందా? ఇండియా చేస్తున్న ఈ వాటర్ వార్ గురించి పాక్ ఏమంటుంది? ఇండియా కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతుందా? ఈ వరదల వల్ల పాకిస్తాన్ జల సమాధి కాబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో సీరియస్ అయిన ఇండియా ఈ దాడికి పాకిస్తానే కారణమని తెలుసుకొని వారి మీద పలు ఆంక్షలు విధిస్తూ వారికి ఇండియా నుండి వెళ్తున్న సింధు నది జలాలను ఇండియా ఆపేసింది. అయితే ఈ విషయం మీద అక్కడి నాయకులు ఇండియా మీద, మోదీ మీద చాలా సీరియస్ అయిపోయారు. దాంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో మరియు లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లు మాకు రావాల్సిన నీళ్ళు ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపేస్తాం, అలాగే సింధు నదిలో నీటికి బదులు భారతీయుల రక్తాన్ని